హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు మీ వాట్సాప్ ఛానల్‌ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఓకే. సో, ముందుగా మీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేను నా మొబైల్‌లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ కింద అప్డేట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఛానల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, మీరు ఏ ఛానల్‌ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఛానల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత టాప్‌లో ఛానల్ నేమ్ ఉంటుంది కదా! ఆ నేమ్ మీద క్లిక్ చేయండి. సో, అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు డిలీట్ ఛానల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే. సో, ఆ డిలీట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ మీద క్లిక్ చేయండి. సో, ఈ విధంగా అయితే చూపిస్తుంది రెడ్ కలర్‌లో బటన్. సో, కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డిలీట్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. సో, మీద మీ కంట్రీ ఉంటుంది. కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి. సో, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా సింపుల్‌గా మీ యొక్క వాట్సాప్ ఛానల్‌ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ని ఎనేబుల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.